ఆరోగ్యకరమైన, ఉపయోగకరమైన వెజిటేరియన్స్‌కు టిప్స్. ధాన్యాలు 2-3 రకాల బియ్యం, ఎదిగిన గోధుమలు, విరిగిన గోధుమలు, మిల్లెట్లు, బాజ్రా, రాగి, బార్లీ, కోట్స్ ఇన్‌స్టంట్ మరియు స్టీల్ కట్ 2. కాయధాన్యాలు పప్పు, పొట్టు విడిపోయిన బఠానీలు, ఈజిప్షియన్ కాయధాన్యాలు, బెంగాల్ గ్రాము, నల్ల మినప్పప్పు. పిండ్లు మొక్కజొన్న భోజనం, మక్కీ కా ఆటా, మిల్లెట్లు, బాజ్రా, జొన్నలు, జోవర్, బియ్యప్పిండి, శనగపిండి, పొట్టుతో చేసిన నల్ల శనగపిండి, ఉరద్ దాల్, మినప్పప్పు. అల్పాహారం పదార్థాలు బీట్ రైస్, పోహా, పఫ్డ్ రైస్, మరమరాలు, సెమోలినా, రవ్వ, వెర్మిసెల్లి, ఇడ్లీ మిశ్రమం. సుగంధ ద్రవ్యాలు మొత్తం మరియు నేల. 2-3 రకాల ఎండిన ఎర్రమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, సోపు, కొత్తిమీర, ధనియాలు, ఇంగువ, ఆకుకూరల గింజలు, బెంగాలీ 5 మసాలా మిశ్రమం, పంచ్ ఫోరాన్, నిగెల్లా గింజలు, కలౌంజి, ఉల్లిపాయ గింజలు, పసుపు, ఎండిన మామిడి పొడి, ఆమ్చూర్, ఎండిన దానిమ్మ గింజలు, అనార్దానా, చింతపండు మొదలైనవి. చక్కెర మరియు ఉప్పు. చక్కెర, బెల్లం, అయోడైజ్డ్ ఉప్పు, రాతి ఉప్పు. పానీయాలు వర్గీకరించిన టీ ఆకులు, కాఫీ, కోకో. బేకింగ్ పదార్థాలు బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, చాక్లెట్, కోకో పౌడర్, దాల్చిన చెక్క పొడి మొదలైనవి. ఇతర వస్తువులు పాస్తా మరియు నూడిల్స్ యొక్క వర్గీకరించబడిన ప్యాక్లు. మీరు నిల్వ చేసే వస్తువుల సంఖ్య, మీరు ఎంతమంది వ్యక్తులకు ఆహారం ఇవ్వాలనుకుంటున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. తక్కువ పదార్థాలు నిల్వ చేయడం ద్వారా చిన్న కుటుంబాలు మెరుగ్గా ఉంటాయి. మీరు ఈ నెలలో 3-4 రకాల బీన్స్ మరియు తరువాతి నెలలో మరికొన్ని రకాలను కొనుగోలు చేయవచ్చు. చాలా ఎక్కువ పదార్థాలను పెద్ద మొత్తంలో నిల్వ చేయడం వ్యర్థం మరియు చెడిపోవటానికి దారి తీస్తుంది. ఆరోగ్యకరమైన వంటల కోసం స్టాకింగ్ అప్. లెంటిల్స్, డాట్, పిజియోస్ పీస్, మూంగ్ దాల్, బేక్డ్ బెంగాలీ గ్రాట్స్ మరియు ఇతరులు. బీమ్ గ్రోమ్, నూంగ్, మ్యాథ్లియర్సీ హోల్, బెంగాల్ గ్రామ్, కేసీ బీన్స్, చికెన్ పీసు ఇవి. పిండి హోల్ వీట్, బ్యూరర్, రైస్, బీర్, గ్రామ్ టూర్, మిల్లెట్ పిండి. తాజా ఉత్పత్తి సీజనల్ కూరగాయలు మరియు పండ్లు, మూలికలు, ఆకుకూరలు. మసాలా దినుసులు మోంటాన్, విండర్, బెమాగ్రైక్, ఎండిన ఎర్ర మిరపకాయలు, పెసరగింజలు, లవంగాలు, కంట్యూమెన్ మరియు ఏలకులు. పూర్తిగా పనిచేసే వంటగదిని ఉంచడానికి అవసరమైన కొన్ని సుగంధ ద్రవ్యాలు. నూనెలు, గింజలు మరియు గింజలు చల్లగా నొక్కిన నూనెలు. గ్రీన్ సలాడ్ల కోసం అదనపు వర్గో నూనెలు, బాదం, వాల్నట్లు, ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, కొబ్బరి మొదలైనవి మీ ఆహారంలో మ్యాచ్ అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులను అందించడానికి. పాలు మరియు సోయా ఉత్పత్తులు. పాలు, పెరుగు, పన్నీరు, చీజ్, టోఫు. సూపర్ ఫుడ్లు వాడి లేదా తాజా భారతీయ గూస్బెర్రీ, ఉసిరికాయలు, అవిసె గింజలు, స్పిరులినా మరియు మెరింగ్స్ పౌడర్ 2 గ్రీన్ స్మూత్కు అద్భుతమైనవి. పొడి లేదా తాజా వస్తువు. ఇతర సూపర్ ఫుడ్లు ఇప్పటికే ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, గింజలు మొదలైనవి పదార్థాల్లో చేర్చబడ్డాయి. ఉపయోగకరమైన ఆరోగ్యానికి చేయు చిట్కాలు. ఎక్కువసేపు ఉడికించే సమయంలో పదార్థాలను వండేటప్పుడు, ఉదాహరణకు బ్రౌన్ లేదా మెడ్ రైస్, బీట్రూట్లు, చిక్పీస్, రజన్, హోల్ వీట్, పాస్తా మొదలైనవి. మీరు ఇప్పటికే రిఫ్రిజిరేటర్లో ఒక ఆరోగ్యకరమైన పదార్థాన్ని లేదా 2 కలిగి ఉన్న పెద్ద హాట్స్ని ఉడికించాలి. మీ తదుపరి భోజనాన్ని ప్లాన్ చేయండి. సందేహం ఉంటే రాత్రిపూట కొన్ని బీన్స్ ఉడకబెట్టి చేయండి.
వీటిని మధ్యాహ్నం భోజనం కోసం సలాడ్లో లేదా డిన్నర్లో కిచుడి లేదా మినల్ను తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. సోల్ చేసిన బీన్స్ని వెంటనే ఉపయోగించకూడదనుకుంటున్నారా? వాటిని మొలకెత్తండి. ఎండబెట్టి మొలకెత్తడానికి ఒక సీసాలో ఉంచండి. మొలకలను సలాడ్, పులావ్, స్మూతీస్ లేదా కూరగాయలతో పాటు కూరలలో ఉపయోగించండి. కేకుల కోసం ట్రిపుల్ బ్యాచ్ పొడి పదార్థాలను సిద్ధం చేయండి మరియు దాచిన సీసాలలో నిల్వ చేయండి. సీలబుల్ ప్లాస్టిక్ సంచులు. ఈ విధంగా మీరు 3 బ్రేక్ఫాస్ట్లకు ఒకేసారి మాత్రమే కొలవాలి. తక్షణ దివాన్ కోసం గోధుమ పిండి, ఓట్ పిండి, కార్స్ మీల్, జొన్న పిండి లేదా నల్ల మిరియాలు, ఎండిన కూరలావులు వంటి ఖాళీల వంటకంతో మీకు నచ్చిన ఇతర కలయికకు సిద్ధం చేయండి మొదలైనవి. మరియు మీరు హృదయపూర్వకంగా ప్రెషర్ కుక్కర్ను దాని పూర్తి సామర్థ్యంతో ఉపయోగించండి. అందుకోసం ఒక విధమైన శీతలీకరణ సమయాలను కలిగి ఉండే సాధారణ ఆహార పదార్థాలను కలిగి ఉండటం ఉపయోగకరంగా ఉంటుంది. ఉదాహరణకు బీట్రూటు మరియు బ్రౌన్ రైస్ రెండూ తక్కువ వేడి మీద 10 నిమిషాలు తీసుకుంటాయి. బంగాళాదుంప మరియు కాయధాన్యాలు ఒకే సమయంలో ఉడికించాలి. కూర లేదా సాంబార్ కోసం తాజా పేస్టును గ్రైండ్ చేస్తున్నప్పుడు పరిమాణాన్ని రెట్టింపు చేయండి మరియు మరొక రోజు మీ వారపు మెనూలో దీన్ని వ్రాసి ఉండేలా చూసుకోండి. సలాడ్ డ్రెస్సింగులకు కూడా ఇదే నియమం వర్తిస్తుంది. మీ డ్రెస్సింగ్లో తాజా వెల్లుల్లి లేదా మూలికలు ఈత కొట్టనంత వరకు అది మెత్తగా ఉంటుంది. నువ్వుల నూనె, ఆవాల నూనె మొదలైనవి కొంచెం దూరం వెళుతుంది కాబట్టి వీటిని జాగ్రత్తగా ఉపయోగించండి. ఈ ఫ్లేవర్ బూస్టర్లు చాలా తరచుగా సలాడ్ డ్రెస్సింగ్లో భాగంగా కలపబడతాయి. తద్వారా రుచి సలాడ్ అంతటా ఒకే విధంగా పంపిణీ చేయబడుతుంది. ఇది ప్రతి ఫోర్క్ ఫుల్లో ఉత్సాహభరితమైన కాటును నిర్ధారిస్తుంది. క్లంచ్ ఎలిమెంట్. ఇది సలాడ్కి ఆహ్లాదకరమైన మూలకాన్ని జోడిస్తుంది. తరచూ మీరు తినాలనుకునే వాటిని నిస్తేజంగా మరియు బోరింగ్గా తీసుకుంటుంది. వేయించిన గింజలు, ఓవెన్లో కాల్చిన కౌటన్లు లేదా కాల్చిన క్రాకర్లు అయినా క్రంచ్ ఫ్యాక్టర్ను విస్మరించకూడదు. వడ్డించే ముందు దీన్ని గిన్నెలో చేర్చండి. శుభ్రంగా ఉండే అత్యంత ఆకర్షణీయమైన డ్రెస్సింగ్. ప్రజలు గిన్నెను శుభ్రంగా అత్యంత ఆకర్షణీయమైన సలాడ్ డ్రెస్సింగులు తీపి, కారంగా, చిక్కగా మరియు ఉప్పగా ఉండే రుచులను కలిగి ఉంటాయి. మీరు దాని గురించి ఆలోచిస్తే ఇది వీధి పక్కన ఉండే చట్నీల కలగలుపు వలె ఉంటుంది. ఇది వ్యసనపరుడైన నాణ్యతను ఇస్తుంది. డ్రెస్సింగ్ ద్వారా మీ సలాడ్లో కొన్ని ఆరోగ్యకరమైన కొవ్వులను నింపడానికి మంచి నాణ్యమైన అదనపు పచ్చి ఆలివ్ ఆయిల్ ఉపయోగించండి. టాపింగ్. మీరు సలాడ్లను టాప్ చేయడానికి అతిపెద్ద గిన్నెను ఉపయోగించండి. ఇది పదార్థాలు గాయపడకుండా నిరోధిస్తుంది మరియు తద్వారా అవి సర్వింగ్ బౌల్కు చేరేలోపు వాటి తాజాదనాన్ని కోల్పోతాయి. మీ చేతి వేళ్ళు లేదా చెక్క సలాడ్ సర్వర్లను ఉపయోగించండి. ఇవి సున్నితమైన పదార్థాలపై అతి తక్కువ ఒత్తిడిని కలిగిస్తాయి. గార్నిష్లు. కారామైలైజ్డ్ గింజలు, చీజు, క్రౌటన్లు మొదలైన ప్రత్యేక అలంకరణలు సలాడ్లోని వ్యక్తిగత భాగాలపై ఉత్తమంగా వడ్డిస్తారు. దీనికి 2 ఆచరణాత్మక కారణాలు ఉన్నాయి. 1. ప్రతి ఒక్కరూ ప్రత్యేక పదార్థం యొక్క న్యాయమైన వాటాను పొందుతారు. మరియు 2. మరియు తడిగా మారకుండా స్ఫుటమైన పదార్థాలు. సర్వింగ్. కొన్ని సలాడ్లు రెఫ్రిజిరేటర్లో కొంచెం విశ్రాంతి తీసుకుంటే బాగా ఉంటాయి మరియు కొన్ని టాస్ చేసిన వెంటనే సర్వ్ చేయాలి. హెర్బీ బాంబూ రైస్ సలాడ్ వంటి హార్డీ గ్రెయిన్ సలాడ్లు 2-3 గంటలు చల్లబడిన తర్వాత రుచులను బాగా గ్రహిస్తాయి. లీఫ్ హెవీ సలాడ్లు వెంటనే వడ్డించటం వల్ల మెరుగ్గా ఉంటాయి, ఎందుకంటే డ్రెస్సింగ్తో విసిరిన తర్వాత అవి వాడిపోవటం మరియు నీటిని కోల్పోవడం ప్రారంభిస్తాయి. హ్యాపీ సలాడ్. నేను ఇలా చెప్పగలను. మీ రిఫ్రిజిరేటర్ని తెరిచి మీకు దొరికిన అన్ని పసుపు పండ్లు మరియు కూరగాయలను తీసి సలాడ్ని తయారు చేయండి. కానీ ఇది వంట పుస్తకం కాబట్టి కొంచెం విపులంగా చెబుతాను.
పసుపు రంగు నన్ను సంతోషపెట్టదు. ఇది సూర్యరశ్మి మరియు ఆనందంతో అనుబంధించబడిన రంగు కాబట్టి బీటా కెరాటిన్ సలాడ్ అనే పేరు సముచితంగా ఉంటుంది. కానీ హ్యాపీ సలాడ్ చాలా మెరుగ్గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.